ఎన్నికల్లో ప్రజలు కరుణించి వైసీపీ పార్టీ అధికారం చేపట్టి జోగి రమేష్ గారు ఎమ్మెల్యే అయ్యారు అనుకుంటే అయితే నియోజకవర్గ అభివృద్ధిపైన దృష్టి సారిస్తారా? మళ్ళీ మీ బ్రాందీ షాపులు బారు తెరిపించుకోవడానికి మళ్ళీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దృష్టి సారిస్తారా? అసలు బ్రాందీ షాపులు బార్లు వదిలేసామండి. మళ్ళీ పెట్టరా? గవర్నమెంట్ వస్తే పెట్టరా? సమస్య లేదు, పెట్టడం కూడా. ఎందుకంటే ఆ పరిస్థితులు పోయినాయి. ఎందుకంటే మేము అవి చూసుకోవాలంటే దగ్గరుండి చూసుకోవాలి, దగ్గరుండి చూసుకునే పరిస్థితులు కాదు. కాబట్టి ఆ జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు. దేవుడు కరుణించి ప్రజలు మెచ్చి గెలిపిస్తే మాత్రం తప్పనిసరిగా 100% ప్రజాసేవలో మంచి చేయాలనే తలంపుతోనే పనిచేస్తాను. మంచిది ఏ విధంగా అయితే ఒకసారి అవకాశం ఇచ్చి పెట్టని ప్రజలు గెలిపిస్తే వాళ్ళకి ఏ విధంగా మంచి పనులు చేశాను మైలవరం నియోజకవర్గ ప్రజలు కూడా 100% పాళ్ళు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకోలేదు, మేము చాలా సామాన్యులమని పదే అంటున్నాం. మీరు 2019 ఎన్నికల్లో నిలబడాలంటే డబ్బు దండిగా ఉండాలి. ఎందుకంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నారు, ఎంతటికైనా డబ్బు ఖర్చు పెట్టగలరేమో. అలాంటి పరిస్థితుల్లో డబ్బు మీరు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖర్చు పెట్టగలడానికి ఇప్పటి నుంచి వనరులు కూడగట్టుకుంటున్నారా? దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, ఆయన బాగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. ప్రజలు కూడా అదే అనుకుంటా ఉన్నారు. ఈయన మంత్రి అయ్యాడు, బాగా సంపాదిస్తూ ఉన్నాడు, నియోజకవర్గ ప్రజలను మాత్రం వదిలేశాడు, పనులు మాత్రం చేయట్లేదు. రేపు ఏదన్నా సరే ఆయన డబ్బులు బాగా పంచగలడు, డబ్బులు ఖర్చు పెట్టగలడు. ఎందుకంటే జోగి రమేష్ ఏమీ లేదు కాబట్టి, జోగి రమేష్ వస్తే జోలి మాత్రమే ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ కుర్రాడిని ఈసారి గెలిపించాలి. మొన్నే పొరపాటు జరిగింది, జోలిని చూసి గెలిపిస్తారా? జోలిలో డబ్బులు ఈ కుర్రాడిని కష్టపడతాడు, ఈసారి డెఫినెట్ గా గెలిపించాలనే ఆలోచనతో అయితే ఉన్నారు. ఆ ఆలోచన దిశగానే తప్పనిసరిగా పనులతో అంటే ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమై డెఫినెట్ గా గెలుస్తాననే ధీమా అయితే నాకైతే ఇదైతే భరోసా అయితే. నోట్లను కాకుండా నోటిని చూసి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారని అనుకుంటున్నారా? చాలా మంది అంటా ఉంటారు. అంటే నాకున్న ఇదేంటంటే ఎవరికి దడవను అంటే దడవాల్సినంత అవసరం ఏ తప్పు చేయను కాబట్టి, ఆ తప్పు చేయడం అనేది నా దీంట్లో ఉండదు కాబట్టి ఎవరినైనా సరే డేర్గా ఏదన్నా వాక్చాతుర్యంలో అవ్వచ్చు లేకపోతే దేంట్లో అయినా సరే డెఫినెట్గా వెళ్ళిపోతుంది, దాంట్లో సమస్య లేదు. అంటే ఫస్ట్ నుంచి నాకున్న యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆయన్ని చూసి నేర్చుకున్న దాంట్లో ఈ కొన్ని మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, నాకైతే మంచి. మీరు అనేదా భావించకండి. ఒక చిన్న అంటుంటారు పాతకాల సంగతి, జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని. అయితే ఎన్నికల్లో కూడా జోగిని రాసుకుంటే బూడిద వస్తుంది తప్పితే నోట్లు ఏమి రావు. ఎందుకు ఓట్లు అనుకుంటే ఎట్లా అంటే దాన్ని కూడా చెప్తాను. పెడన నియోజకవర్గానికి సీట్ ఇచ్చారు, నేనే డబ్బులు తీసుకెళ్ళా. నాకన్నా నా ప్రత్యర్థులు కాగిత వెంకటరావు చాలా సీనియర్, మీకు తెలుసు. చాలా అప్పటికే 3 times 4 times గెలిచినట్టున్నాడు. చీఫ్ విప్గా కూడా గెలిచారు, టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా చేశాడు, అంటే క్యాబినెట్ ర్యాంకు, క్యాబినెట్ హోదా. మరి ఆయన నేను ఎలక్షన్స్కి వెళ్ళే ముందు మా వాళ్ళతోనే చెప్పాడు, ఏంట్రా వీడు ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయిగా తిరిగేసేసాను కదా, ఇప్పుడు వస్తున్నాడు అనవసరంగా, అంతా గెలిచి కూర్చున్నాం కదా ఏంటి ఇప్పుడు వస్తున్నాడు అని అంటే అదేంటంటే తర్వాత ఆయనే అరే ఎలక్షన్ ఎట్ట చేశాడు రాయుడు అని అన్నాడు. ఎలక్షన్ ఎట్ట చేశాడు రాయుడు అనే మీ ఫార్ములా మిమ్మల్ని గెలిపిస్తుంది అంటారు? డెఫినెట్గా మన మంచిగా మనల్ని గెలిపిస్తుంది. డెఫినెట్గా నాకున్న డబ్బు లేకపోయినా నా కుటుంబ మంచితనం, నా స్నేహితుల బలం, అవన్నీ డెఫినెట్గా నాకు మంచి. ఖచ్చితంగా గెలిపించాలని అందరూ కోరుకుంటున్నారు సార్. అయితే మీకు ఎంతమంది సంతానం సార్? 2 అబ్బాయిలు 1 అమ్మాయి అండి. ఓకే. ఏం సార్ ఈ జనరేషన్లో కూడా ముగ్గురికి వెళ్ళిపోయారు మీరు? కుటుంబ నియంత్రణ పాటించలేదా మీరే పాటించకపోతే ఎలా సార్? మా కుటుంబంలో అంటే 2 అబ్బాయిలు, మా బ్రదర్కి 2 అబ్బాయిలు, అమ్మాయి లేదు. అమ్మాయి అంటే మాకు లక్ష్మీ తల్లి కావాలి. అమ్మాయిలు అంటే వివక్షత లేదు మీకు? అంటే లేదని చూపించుకోవడానికి అమ్మాయిని కన్నట్టున్నారు సార్? లేదనేది మా ఆవిడికి ఇష్టం, అమ్మాయి కావాలి. ఇప్పుడు అమ్మాయి ఉంది, అమ్మాయికి దండి కావాలి, మీరేమో ఎమ్మెల్యే అయిన తర్వాత దండి కావాలి. ఎందుకు సార్ గోలా? ఆ రోజు అనుకుంటే అంత ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉండిండదు.
అదే సార్, ఏదేమైనా కూడా లక్ష్మీతల్లి అయితే ఇంటికి ఉండాలి. ఆ లక్ష్మీతల్లి ఉంటేనే ఇంటికి కూడా కళ ఉంటుంది. మంచి నిర్ణయం కూడా తీసుకున్నారు అప్పట్లోనే మీరు. అసలుకి మంచి నిర్ణయంతోనే ఒక లక్ష్మీతల్లి మీ ఇంట్లో ఉన్నారు. అయితే మీ తర్వాత అంటే మీ నాన్నగారి నుంచి మీరు రాజకీయ వారసత్వం తీసుకున్నారు. అంటే మీ నాన్నగారి యొక్క మంచితనము అంతా కూడా అంటే అందులో ఉందా లేదా అనేది మనం పక్కన పెడితే, ఆయన మంచితనం, ఆయన గొప్పతనము, ఆయన ఉందాతనం అంతా ఉందా లేదా అనేది ప్రజలు ఆలోచిస్తే, మేము కాకుండా ప్రజలు ఆలోచిస్తే. మా నాన్నగారు గెలిచారు ఇక్కడ 1987లో మండలానికి. మా పిన్ని గారు ఇక్కడే సర్పంచి పెద్ద మెజార్టీతో గెలిచాము. మా బాబాయ్ గారు జెడ్పీటీసీ పక్కన జీకొండూరు నుంచి గెలిచాము. అందరం అంటే టోటల్గా మా సిస్టర్ కూడా ఎంపీటీసీకి గెలిచింది కొండపల్లి నుంచి. మా తమ్ముడు ఎంపీటీసీకి గెలిచాడు ఇక్కడి నుంచి. అందరం కూడా ప్రజలతోనే ఉన్నాం కాబట్టి ప్రజల సహకారంతో అన్నీ కూడా సాధ్యం అవుతాయి. మీ తర్వాత ప్రజల మధ్యలో ఉండేవారు ఎవరు మీ తర్వాత? ఇంకా ప్రజలు నిర్ణయిస్తారు, మనం కాదు కదా. అంటే మీ కొడుకులకి ఇప్పటి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఏమన్నా లేదంటే? రాజకీయాలు వాళ్ళు చదువుకొని ఏదైనా ప్రయోజకులు. ఏం చదువుతున్నారు సార్? పెద్ద బాబు ఫైనల్ ఇయర్ అండి, బీటెక్ ఫైనల్ ఇయర్. చిన్న బాబు పాప బీటెక్ సెకండ్ ఇయర్. ఇద్దరు పాప బాబు సెకండ్ ఇయర్ సార్. ఏమది అంటే పాప కొంచెం క్లవరు, ఆమె జంప్ చేసింది. క్లాస్ జంపు చేసి వెళ్ళిపోయింది అనమాట. బాబేమో మీలాగా కొద్దిగా జంపు చేయలేకపోయారు. పాప అయితే కొద్దిగా మేడంలా క్లవర్ ఉన్నట్టున్నారు, కొద్దిగా జంపు చేశారనమాట.